డాన్ మీడియా నుండి. కీచక కరెస్పాండెంట్. కీచక ప్రిన్సిపల్కు అనుమతులు వచ్చేనా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డున ఉండి ప్రముఖ వ్యాపార కేంద్రంగాను ప్రముఖ విద్యా కేంద్రంగాను విరాజిల్లుతున్న తాడేపల్లిగూడెం పట్టణంలో ఘన చరిత్ర ఉన్న ఓ కీచక ప్రిన్సిపల్, మరో కీచక కరెస్పాండెంట్ కొత్త విద్యా సంస్థలను ప్రారంభించడం కోసం విద్యాశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటిపై అధికారులు తనిఖీలు చేసి రేపో మాపో అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని మహాలక్ష్మీ నగర్లో గతంలో విద్యా సంస్థలు నడిపి ఆదర్శాలు వల్లిస్తూ విద్యార్థులను లోబర్చుకున్న వ్యవహారాలపై అప్పట్లో ఒక జిల్లా స్థాయి వారపత్రికలోనూ ఒక ప్రముఖ టీవీ ఛానల్లోనూ ఆధారాలతో సహా వార్తలు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆ కీచక ప్రిన్సిపల్ను హెచ్చరించి విద్యా సంస్థను మూయించారు. అనంతరం మరో వృత్తి విద్యా కళాశాలను అనుమతులు లేకుండా ప్రారంభించి విద్యార్థుల జీవితాలలో ఆటలాడుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కేసు వరకు వెళ్లడంతో మోసపోయిన విద్యార్థులు అప్పటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావును ఆశ్రయించడంతో ఆయన విద్యాశాఖ ఉన్నత అధికారులతో మాట్లాడి విద్యార్థులు ఆ విద్యా సంవత్సరం నష్టపోకుండా పరీక్షలు రాసుకోవడానికి అనుమతి తెచ్చారు. అనంతరం ఆ కీచక ప్రిన్సిపల్ వికృత చేష్టలు భరించలేని విద్యార్థినులు ఆ కళాశాలలో చేరడానికి ముందుకు రాకపోవడంతో ఆ దుకాణం బోర్డు తిప్పేసింది. అనంతరం పెత్తాడపల్లిలో ఉన్న ఒక వృత్తి కళాశాలలో జీతానికి కుదిరిన కీచక ప్రిన్సిపల్ తన రెమ్మ తెగులును అక్కడ కూడా విద్యార్థినుల పట్ల ప్రదర్శిస్తూనే మరలా తన సొంత భవనాలను బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ నడుపుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోవడం, దానికి అధికార పార్టీ నాయకులతో సిఫారసులు చేపించడం, అధికారులు పరిశీలించడం అన్నీ జరిగిపోయాయి. అలాగే గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఉంటున్న ఒక కీచక కరెస్పాండెంట్ కూడా దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలన జరిగింది. అతనిపై కూడా గతంలో విద్యార్థినులు లైంగికంగా వేధించాడంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయడం, జైలుకు కూడా వెళ్లడం జరిగాయి. ఇంత ఘన చరిత్ర ఉండి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ సమాజానికి హానికరంగా తయారైన వారికి విద్యా సంస్థలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని విద్యాశాఖ ఉన్నతాధికారులను, రాజకీయ నేతలను, తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ.